హాయ్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రోమి, గౌతమ్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా బాగున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐమ్ క్లోజ్ టు 15K సబ్స్క్రైబర్స్ అనమాట. దో నేను కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి, అంటే ఎఫెక్టివ్ ఫ్రమ్ ఫిబ్రవరి, అప్పటి నుంచి నేను కొంచెం వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పెట్టించడం తగ్గించాను. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది దట్ నేను కంపెనీ స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడానికి, కొంచెం చదువుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి అని అనేసి నేను కపుల్ ఆఫ్ వీడియోస్లో కూడా ఇలా చూపించాను. సో ఆ డిలే అయితే దానికోసము. తర్వాత నేను జాబ్లో జాయిన్ అయ్యాను. యూనో మంచి ప్యాకేజ్ తోటి కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. దాని గురించి నేను ఇంకా మీకు డిస్క్లోజ్ అంత డెప్త్ గా క్లియర్ గా నేను డిస్క్లోజ్ చేయలేదు. బట్ డెఫినెట్ గా 1 to 3 days లో నేను అది రికార్డ్ చేసి నేను దాని గురించి కూడా చెప్తాను. బట్ ఈ వీడియోలో స్పెసిఫిక్ గా నేను నా క్వాలిఫికేషన్ ప్రీవియస్ వీడియోస్ లో కమెంట్స్ లో ఉన్నాయన్నమాట. సో నా క్వాలిఫికేషన్ చెప్పమని అడిగారు, దానికోసమే వీడియోనండి. అండ్ నేను జాబ్ స్విచ్ అవ్వడం కోసం ఆల్మోస్ట్ లైక్ 2 months 3 months అలాగా టైం స్పెండ్ చేశాను, వెరీ హానెస్ట్లీ చదువుకుంటూ. ఇంటర్వ్యూస్ అనేది 1-2 ఇంటర్వ్యూస్ కాదండి, నాకు ఆల్మోస్ట్ లైక్ ఒక్క కంపెనీకి మినిమం 6 rounds 5 rounds అలా జరిగాయి. ఆ కంపెనీలోనే నేను ఇప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా వేరే కంపెనీస్ కి కూడా ఇచ్చాను, నాకు 2 offer letters కూడా వచ్చాయి వేరేవి. ఇప్పుడు కరెంట్ కంపెనీ కాకుండా వాటికి మాత్రం జస్ట్ 3 rounds 4 rounds అలానే జరిగింది. అయితే ఈచ్ రౌండ్ లో కూడా ఒకరు అలా కాదనమాట, మోర్ దెన్ 3 members 4 members ని నేను ఫేస్ చేయాలి, విచ్ ఈస్ అబౌట్ 45 minutes ఆఫ్ కాల్ అనమాట. సో యూ కెన్ అండర్స్టాండ్, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎంత ప్రెషర్డ్ గా ఉండేదానో అప్పట్లో నేను అనేసి. అందుకే ఆ డిలే. అండ్ ఫ్రమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లైక్ 1-2 months 1.5 months 2 months నుంచి కంప్లీట్ మెంటల్ ప్రెషర్ అనమాట నా మీద. కంప్లీట్ మెంటల్ ప్రెషర్ తీసుకున్నాను, విచ్ ఇస్ నాట్ ఫ్రమ్ జాబ్. ఫ్యామిలీ మేనేజ్ చేసుకోలేక, ఫ్యామిలీ పర్పస్ ప్లస్ అన్ని చాలా డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయాయి నాకు, ఇష్యూస్ ఇవన్నీ. సో వాటన్నిటిని నేను ఓవర్కమ్ చేసి ఫైనల్ గా ఐఎమ్ జస్ట్ గోయింగ్ కొంచెం నార్మల్ గా వెళ్ళడం జరుగుతుంది. అంటే సార్ట్ అవుట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. కొన్ని ఆ డిస్టర్బెన్సెస్ క్లియర్ చేసుకోకపోతే ఫర్దర్ గా నేను ఫోకస్ చేయలేను వీటి మీద అనేసి, అదే అనమాట. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ లైక్ 1.5 months క్లోజ్ టు 2 months అవ్వగొస్తుంది కొత్త కంపెనీలో కూడా జాయిన్ అయ్యి. దాని గురించి నేను మీకు డీటెయిల్డ్ గా చెప్తాను ఫర్ షూర్. అండ్ ఈ వీడియోలో నేను ముందుగా చెప్పినట్టుగా దట్ నా క్వాలిఫికేషన్ అడిగారు కదండి, నేను చెప్తాను చూడండి. ఫస్ట్లీ నేను ఎంకామ్ చేశాను, మాస్టర్ ఆఫ్ కామర్స్ చేశాను. బాన్ బాటప్ అంతా హైదరాబాద్. నేను హైదరాబాద్ లో నా స్కూలింగ్ అంతా అంబర్పేటలో జరిగింది. మేము పోలీస్ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళము, మా డాడీ పోలీస్ కానిస్టేబుల్ అనమాట. సో అలాగా మేము సిపిఎల్ లో పోలీస్ క్వార్టర్స్ లోనే ఉండడం జరిగింది. నా స్కూలింగ్ అంతా అక్కడే అయిపోయింది 10th వరకు. అండ్ ఇంటర్ డిగ్రీ కూడా నేను పోలీస్ క్వార్టర్స్ లోనే కంప్లీట్ చేసిన. సో 10th ఆబ్వియస్లీ ఎస్ఎస్సి అలానే ఉంటది. ఇంటర్ వచ్చేసి ఉప్పల్లో చదివాను. ఉప్పల్ వచ్చేసి మానస గంగోత్రి జూనియర్ కాలేజ్, అది ఇప్పుడు లేదు, అది కాకతీయగా చేంజ్ చేశారు. నేను చదివిన కాలేజ్ లోనే మా తమ్ముడు కూడా చదివడం జరిగింది. సో అలాగా వాడు చదివేటప్పటికి అది కాకతీయలాగా చేంజ్ చేశారు. అండ్ ఇంటర్ వచ్చేసి నేను సిఈసి తీసుకున్నాను. సిఈసి ఎందుకు తీసుకున్నాను అంటే ఏదో సాధిద్దాం చేద్దాం అని ఎంపీసీ బైపీసీ తీసుకోలేదు. మంచి విజన్ తోటి, క్లియర్ అండర్స్టాండింగ్ తోటి. ఎంత చదివినా ఎంసెట్ లో ఎంబీబీఎస్ లో సీట్ రాదు, బికాస్ నా నాలెడ్జ్ మీద నాకు తెలుసు నేను ఎంత టాలెంటెడ్ అనేసి. మ్యాథ్స్ తీసుకుందాం అని అంటే నాకు అంత గట్స్ లేవు, బికాస్ ఐఎమ్ వెరీ పూర్ ఎట్ మ్యాథ్స్ అనమాట. సో నాకు మ్యాథ్స్ అస్సలు రాదు, అది బట్టి చేసుకోవాలి ఆ ఏజ్ లో. ఎస్పెషల్లీ నాకు గ్రాస్పింగ్ పవర్ కంటే కూడా బట్టి పవర్ ఎక్కువగా ఉండేది అప్పట్లో స్కూలింగ్ ఏజ్ లో. అలాగా నేను మ్యాథ్స్ లో చాలా వెనుకబడి ఉండేదాన్ని. సో మ్యాథ్స్ మనకి సెట్ కాదు, నాకు ఫుల్ క్లారిటీ ఉండేది. అలాగా బైపీసీ తీసుకుందామనంటే మెడిసిన్ లో ఒకవేళ సీట్ రాకపోతే యాజ్ యూజువల్ డిగ్రీయే చేయాలి. దానికి బదులు అప్పట్లో బైపీసీకి, అప్పట్లో ఇన్ ద సెన్స్ ఫ్యూ ఇయర్స్ ఎగో అండి, అంతే పెద్ద ఏజ్ పారామీటర్స్ డిఫరెన్సెస్ అలాగేం లేవు. ఫ్యూ ఇయర్స్ ఎగో బైపీసీకి ఇంటర్ 1-2 years కి లైక్ మోర్ దెన్ 50 అలాగా ఉండే అనమాట, ఓన్లీ ఫస్ట్ ఇయర్ కి. కాలేజ్ ఫీజ్, మళ్ళీ ఎగ్జామ్ ఫీజ్, వాళ్ళు ల్యాబ్ ఫీజులు ఇవన్నీ కలిపితే ఎంత అవుతుందో తెలియదు. మేము మొత్తం 4, మన డాడీ ఒక్కడే
ఎర్నింగ్ పర్సన్ అన్నమాట, సంపాదించే వ్యక్తి. సో అలానే ఎందుకులే, మా అక్క కూడా సిఈసి తీసుకుంది, ఆ, అందులోనే వెళ్ళిపోతే మంచిగా బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ ఇలా చేద్దాము అని అనుకున్నాను. తర్వాత అంటే అప్పట్లో బీకామ్ కంప్యూటర్స్ అనేది చాలా భూమి ఉండే, అంటే చాలా రన్నింగ్ కోర్స్ అన్నమాట అప్పట్లో. సో అలాగా సిఈసి తీసుకున్నాను. మీరు నమ్మరు, సిఈసి నేను నాకు వచ్చిన స్కోర్ చేసిన మార్క్స్ పరంగా నాకు సీట్ ఇచ్చారనమాట, విత్ మినిమం ఫీ తోటి. చాలా మంచి ఫీ తోటి, చాలా తక్కువలో. అసలు ఎవరు అంత తక్కువలో నువ్వు ఇంటర్ కూడా కంప్లీట్ చేసావని అంటారు. వెరీ హానెస్ట్ గా చెప్తున్నాను, నాకు చాలా తక్కువ ఇచ్చారు ఫీజు. ఎందుకనంటే వాళ్ళకి 10th లో మంచిగా స్కోర్ చేసిన క్యాండిడేట్స్ కావాలి కదా, ఎందుకంటే ఇంటర్ లో స్కోర్ చేసిన వాళ్ళవి పాంప్లెట్స్, ఫ్లెక్సీస్ వాళ్ళ కాలేజ్ బయట పెట్టుకోవడానికి. అలాగా మా డాడీకి కొంచెం ఆలోచించాడు, మా అమ్మాయికి ఇంత మార్క్స్ ఉన్నాయి కదా, తగ్గించండి ఇలాగెలాగా అంటే వాళ్ళు కూడా కొంచెం తగ్గించి ఇచ్చారు. అండ్ మా డాడీ ఒక ప్రామిస్ కైండ్ ఆఫ్ కాదు కానివ్వండి, మా కాలేజ్ లో జాయిన్ చేస్తే మాకేంటి అనే కైండ్ లో నాకు మా పాపకి ఫస్ట్ ఇయర్ కి ఎంత కడతానో సెకండ్ ఇయర్ కూడా అంతే కడతాను అని మా డాడీ ముందే అగ్రిమెంట్ చేసేసుకున్నాడు. అలాగా నేను ఫస్ట్ ఇయర్ లో ఎంత కట్టానో సెకండ్ ఇయర్ లో కూడా అంతే కట్టాను. యూజువల్ గా అలాగా ఉండదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫర్ సపోజ్ 50,000 ఉంది అనుకోండి, సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి అది 55 కానీ లేకపోతే 60 అలా ఎక్కువనే ఉంటది, కానీ ఇట్ కెన్ నాట్ బి 50,000. అలాగా ఫస్ట్ ఇయర్ లో ఎంత కట్టాను సెకండ్ ఇయర్ లో కూడా అంతే కట్టాను. చాలా అలాగైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతా వెరీ డల్, బోరింగ్ గా ఉండేది అనమాట నాకు. అంటే బయట తిరిగి చేసేదంతా ఏమీ లేదు, బట్ చాలా బోర్డ్ గా, ఎవరితో మాట్లాడేదాని కాదు, చాలా సైలెంట్ గా డల్ గా అయిపోయేది. సో ఇంటర్ లోనే నేను సిపిటి, సిఏ కోర్సెస్ ఉంటాయి కదా, ఆ కోర్సెస్ పైన ఇంట్రెస్ట్ తోటి, మా అకౌంట్స్ సార్ వచ్చేసి ఒక సిఏ అన్నమాట. సో దాని మీద ఇంట్రెస్ట్ తోటి ఫ్యూ మంత్స్ నేను ఆ కోర్స్ కూడా తీసుకున్నాను, బట్ నేనేం అటెంప్ట్ చేయలేదు. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యింది, దాని మీద కొంచెం ఎక్కువగా అంటే అవగాహన వచ్చింది, మనము చదవాలి, బట్టి చేయకూడదు అలాగేలాగానని. చాలా మందిని చూస్తాం కదండి, డిఫరెంట్ స్కూలింగ్ అంతా అంబర్పెట్టు వాళ్ళనే చూసాను, బట్ కాలేజ్కి వచ్చేసరికి చాలా ఏరియాస్, రూరల్ ఏరియాస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారనమాట. సో అలాగా నా కాలేజ్ అంతా ఉప్పల్లో అవ్వడం వల్ల అక్కడ అప్పుడు రూరల్ గా వేరే ఇరులాబాద్ ఇట్లాంటి గట్కేసర్, బీబీనగర్ ఇలాంటి ఏరియాస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. సో అలాగా నాకు కొంచెం గ్రూమింగ్ పవర్ పెరిగింది అనమాట. తిరగలేదు కానివ్వండి, అక్కడ నుంచి నాలెడ్జ్ గెయిన్ అవ్వడము. వాళ్ళు ఎలా చదువుతారంటే సూపర్ స్మార్ట్ గా చదవడం నేను చూశాను. సిటీలో అంటే మంచి సిటీలో ఉండే వాళ్ళకంటే కూడా రూరల్స్ లో ఉండే వాళ్ళకి చాలా చదివే నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో అలాగే నేను అక్కడి నుంచే కొంచెం నా ఫౌండేషన్ స్టార్ట్ అయింది, బట్టిఫై కాకుండా అర్థం చేసుకుని చదవడం అలాగా. సో యాజ్ యూజువల్ ఇంటర్లో నాకు మంచి స్కోర్ వచ్చింది. ఐ వాజ్ సెకండ్ ఇన్ ద క్లాస్ మా ఇంటర్లో. అలాగా నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. యాక్చువల్ గా నాకు ఇంటర్ వచ్చేసి లైఫ్ లో ఏమంటారు, ఏదో సాధించాలి అలాగా ఉండిపోయింది అనమాట. డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపు నేను ఒక జాబ్ తెచ్చుకోవాలి, ఒక గవర్నమెంట్ చిన్న జాబ్ అయినా కూడా ఐ షుడ్ ఎంప్లాయ్ అని నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అప్పటి నుంచి నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే మనకి మనం డిగ్రీ హోల్డర్ అయి ఉండాలి అనేసి డిగ్రీ అప్పటి నుంచి నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ యూనివర్సిటీస్ యూజీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏమో అంటారు కదండి, యూజీసీ అఫిలియేటెడ్ కాలేజెస్ లో మాత్రమే మనం చదవాలి, అలాంటి థాట్ ప్రాసెస్ లో కూడా ఉండే నేను. అయితే మా సివిక్స్ మేడమ్, ఆ మేడం కోటి విమెన్స్ కాలేజీలో చదివారనమాట. సో కోటిలో ఉంటది కదా విమెన్స్ కాలేజ్, అందులో ఆమె తన పీజీ చేశారు అక్కడ. అలాగా మేడం చెప్పారు, డిగ్రీ కోర్సెస్ ఇక్కడ చదవండి బాగుంటాయి అని అనేసి. ఒక యూనివర్సిటీలోనే అఫిలియేటెడ్ కాలేజెస్ లోనే చదవాలని ఫిక్స్ అయిపోయాను. అయితే హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్, ఉస్మాన్ యూనివర్సిటీ, నిజాం కాలేజ్, ఇవి వచ్చేసి మన హైదరాబాద్ లోని యూనివర్సిటీస్ లలో అవి కోయడ్ అనమాట. నాకేమో విమెన్స్ కాలేజే కావాలి, బికాస్ నేను ఇంటర్ లో ఉన్నప్పుడు కొంతమంది చూసాను దట్ బాయ్స్ అండ్ గర్ల్స్ తిరగడం, లవ్స్. మా కాలేజీలో చాలా స్ట్రిక్ట్ ఉండే, ఎప్పుడు తిరగడానికి కుదరదు. వన్ డే మనం బంక్ కొట్టినా వెంటనే పేరెంట్స్ కి కాల్ వెళ్ళిపోతుంది. సో ఇలాగా ఉండకూడదు, మనం ఫుల్ స్టూడియస్ గా ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచి కాలేజ్ లో ఫోకస్ అంతా మనం జాబ్ తెచ్చుకోవాలని ఆ ఇంట్రెస్ట్ నాకు అప్పుడే ఉండడం వల్ల నేను ఎలాగైనా సరే విమెన్స్ కాలేజీలోనే చదువుతాను అని మా డాడీకి చెప్పిన అనమాట, నాకు అక్కడ కావాలి అని. సో నేను ఆ పీరియడ్ లో ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. అక్కడి నుంచి నేను కడపకి వెళ్ళాను. ఆ హాలిడేస్ పీరియడ్ లో మా డాడీ
తోటి చెప్తే మా డాడీ వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకున్నారు. అప్లికేషన్ ఫిల్ చేసి బేస్డ్ ఆన్ మై మార్క్స్, ఇంకా రిజర్వేషన్ కేటగిరీస్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ టాలీ చేస్తే నాకు సీట్ వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ లైక్ మనకి డిగ్రీ కోర్సెస్ లో ఎస్పెషల్లీ బీకామ్ లో మనకి బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్స్, టాక్సేషన్, ఇంకా ఆనర్స్ ఇలా ఉంటాయి అనమాట సబ్ కేటగిరీస్, స్పెషలైజేషన్స్. సో ఆ స్పెషలైజేషన్స్ లో ది హైయెస్ట్ వచ్చేసి ఆనర్స్. నాకు అప్పటికి తెలియదు ఆనర్స్ అనే గ్రూప్ ఉందని కూడా. నాకు మా సివిక్స్ మేడం, ఇంటర్లో నా మేడం చెప్పడం వల్లనే తెలిసింది. అయితే మా డాడీ కంప్యూటర్స్ తీస్తానమ్మా అని అన్నాడు. బట్ నాకు వద్దు కంప్యూటర్స్ కాదు, నాకు ఆనర్సే కావాలి అని చెప్పిన. ఆనర్స్ లో కొంచెం టైట్ గా ఉండే అనమాట, మాకు కాంపిటీషన్స్ ఉండే. నాకు వస్తుందో రాదో బట్ కంప్యూటర్ కూడా పెడతాను అని డాడీ అన్నాడు. బట్ లక్కీలీ ఐ గాట్ ఆనర్స్. నేను ఎందుకు ఆనర్స్ చూస్ చేసుకున్నానంటే, ఇప్పుడు ఒక సైకిల్ ఉందనుకోండి, కింద నుంచి చూసుకుంటే జనరల్, టాక్సేషన్, కంప్యూటర్స్, ఆనర్స్ అని ఇలా సైకిల్ ఉందన్నమాట. సో ఈ ఫేసెస్ లో ది టాప్ వచ్చేసి ఆనర్స్ ఉండే. ఆనర్స్ ఈక్వల్ టు ఎంకామ్ అనమాట. ప్రీవియస్ అంటే కొన్ని ఇయర్స్ ఎగో 2012 బిఫోర్ 2012, 2009 ఆ టైంలో అనమాట. నాకు తెలియదు, మా మేడం, మా ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పారనమాట అది. సో ఆ పీరియడ్ లో బీకామ్ ఆనర్స్ ఈక్వల్ టు ఎంకామ్ అనమాట. సో ఎంకామ్ కాకుండా బీకామ్ ఆనర్స్ చదివేస్తే సరిపోతుంది. బీకామ్ ఆనర్స్ లో సమ్ లైక్ అరౌండ్ 6 years సంథింగ్ ఎంతో ఆ కోర్సు విత్ ఎంకామ్ సర్టిఫికేట్ తోటి వస్తుంది అని చెప్పారు. నాకు అది గుర్తులేదు ఎగ్జాక్ట్ గా, కాంటెక్స్ట్ అంతా నాకు గుర్తులేదు. బట్ ఈక్వల్ టు ఎంకామ్ అని ఇలా చెప్పడం జరిగింది. సో మేము చదివే టైంలో మాత్రము రెండు సపరేట్ అయిపోయాయి. బీకామ్ సపరేట్ అయిపోయింది అండ్ ఎంకామ్ కూడా సపరేట్ అవ్వడం జరిగింది. సో మరి బీకామ్ ఆనర్స్ ఈక్వల్ టు ఎంకామ్ కదా, మళ్ళీ ఎందుకు ఎంకామ్ చదవడము, మీరు ఎందుకు ఎంకామ్ చూస్ చేసుకున్నారు అని మీరు అడగచ్చు. బట్ ఎంకామ్ అనేది బీకామ్ ఆనర్స్ కి అడ్వాన్స్డ్ కోర్స్. మనం బీకామ్ ఆనర్స్ చదివాక కొంచెం అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తెలుసుకోవాలి అంటే అది ఎంకామ్ అనమాట. సో అలాగా బీకామ్ వచ్చేసి నేను ఇక్కడ విమెన్స్ కాలేజీలో నాకు సీట్ వచ్చింది. నాకు ఎలా ఫీల్ అయిపోయానంటే, ఇంకా మనం సూపర్ స్మార్ట్, ఇంటెలిజెంట్, మనకు ఒక అంటే ఎవరు చదవలేదు అలాగా. నా నేబర్స్ లో కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి, అలాగే యూనివర్సిటీలో ద ఫస్ట్ విమెన్ అంటే ఫస్ట్ అమ్మాయిని నేను, ఇంకా చెప్పాలంటే వెరీ హానెస్ట్లీ. అలాగా ఫ్రీ సీట్స్ ఇలాగా కొత్తగా అనిపిస్తుంది కదా. సో నాకు నేను తోపులాగా ఫీల్ అయిపోయాను. వెరీ హానెస్ట్లీ నేను డిగ్రీలో కొంచెం ఫీ కట్టాను. నాకు అది ఫ్రీ సీట్ గా కాదు, ఫ్రీ సీట్ రాలేదు నాకు. బట్ యా, సీట్ రావడం వేరు, మేనేజ్మెంట్ సీట్ వేరు అనమాట. నాకు మేనేజ్మెంట్ సీట్ కాదు, జస్ట్ నార్మల్ సీట్. అలాగని మెరిట్ లో కూడా రాలేదు నాకు. నేను ఫీ పే చేసుకుని చదవాలి అలాగా. రూమి లేచింది. హాయ్ చెప్పు. రూమి ఇప్పుడే లేచింది పాపం. ఓకే. సో అలాగా 3 years అయిపోయింది అనమాట డిగ్రీ. నేను 3 years చదివినాక వాట్ ఐ రియలైజ్డ్ అంటే, అనవసరంగా 3 సంవత్సరాలు వేస్ట్ చేసేసిన లైఫ్ లా మనము కోయడ్ చదవాలి ఎంకామ్ ఎలాగైనా అని ఫిక్స్ అయ్యాను. అంటే ఏం లేదండి, డిగ్రీ అంతా విమెన్స్ కాలేజ్ అనుకున్నాను, కానీ అక్కడ నేను చదివి అంతా చేసింది కూడా ఏమి లేదు. వెరీ హానెస్ట్లీ అక్కడ చాలా మంది నాన్ లోకల్స్ ఉంటారు, చాలా విలేజెస్ నుంచి వస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నంత నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉండదు. వాళ్ళు ఎంత కష్టం చేస్తారో, వాళ్ళకి జ్ఞానం, తెలివి, చదువు పట్ల కానివ్వండి, జాబ్ పట్ల, వాళ్ళకి జాయిన్ అవ్వడమే యూనివర్సిటీస్ లో క్యాంపస్ లో రావడమే ఒక కసితో వస్తారు, దట్ వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలి అనేసి. సో వాళ్ళ దగ్గర చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ప్లస్ వాళ్ళు చాలా అంటే బంక్స్ కొడతారు కూడా. అలాగా రియలైజ్ అయ్యాను, ఎట్లయినా మెయిన్ క్యాంపస్ లోనే సీట్ తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాను ఎంకామ్. మా ఇంట్లో వాళ్ళేమో ఇంకా పీజీ వద్దు, కోర్స్ నేర్చుకో, ఏదన్నా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కా, గ్రూప్ కి ఇలా ప్రిపేర్ అవ్వు అని చాలా ప్రెషర్ చేశారు. వద్దంటే వద్దని అన్నారు. బట్ ఇంకా అలా కాదు, ఇంట్లో ఉంటే పెళ్లి చేసేస్తారేమో, ఇంకా భయం వేసింది. 1 year 2 years ఇంట్లో వాళ్ళు చూస్తారు, మనకి జాబ్ రాకపోతే ఇంకా అంతే కదా. అలాగా కొంచెం భయం వేసింది. సో అలాగా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయినాక ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా అలా కాదు అనేసి బలవంతంగా నేను పీజీకి అప్లై చేశాను. స్టేట్ ఎంట్రన్స్ లెవెల్ టెస్ట్ అనమాట అది మనకి. అలాగా నాకు అది ఫస్ట్ టైం. నాకు అప్పుడు ఇంకా భయం వేసింది, వస్తుందో రాదో, ఇంకా విమెన్స్ అంటే క్యాంపస్ లో రాదు, ఏదో చిన్న లోకల్ కాలేజెస్ లో తీసుకోవాలి అని అలాగనుకున్నాను. బట్ హార్డ్లీ ఒక 1 week నేను
బుక్ తెచ్చుకొని, అంటే ఒక బుక్ ఉంటుంది కదా, యూజీ సెట్ బుక్ ఉంటుంది కదా, అలాగా ఆ బుక్ తీసుకొని చదివిన మామూలుగానే. బట్ స్టిల్ ఎక్కడో నాకు దగ్గర ల్యాక్ ఆఫ్ పవర్ ఉండే అనమాట, అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. దట్ నాకు రాదు, ఏదో పిచ్చి కాలేజీలో వస్తుంది, ఇంకా అంతా అయిపోయా అని. బట్ చూస్తే ఎగ్జామ్ రాసాక చూస్తే ఐ స్కోర్ లైక్ 91 అనమాట. మొత్తం తెలంగాణ స్టేట్ లెవెల్లో 91 ర్యాంక్ వచ్చింది. నేనే షాక్ అయ్యాను లిటరల్ గా చెప్పాలంటే. అండ్ ఇంకా నాకు మంచి ఆప్షన్ ఉండి నేను ఫ్రీగా అనమాట, ఫ్రీ సీట్ వచ్చేసింది నాకు యూనివర్సిటీలో. కౌన్సిలింగ్ కి వెళ్ళాము. కౌన్సిలింగ్ కి అన్ఎక్స్పెక్టెడ్లీ డాడీకి వేరే దగ్గర ఇక్కడ డ్యూటీ పడితే నాతోటి మా పెద్దమ్మ కొడుకు వచ్చారు, అన్నయ్య వచ్చాడు. అన్నేమో విమెన్స్ కాలేజ్ మీద ఉండిపోయింది అన్నకి, నాకేమో లేదు క్యాంపస్ తీసుకోవాలి చాలా ఆశ ఉండే అనమాట. బట్ కుదరలేదు. నేను నా టర్న్ వచ్చాక, నా సర్టిఫికేషన్ అది అంతా అవుతున్న టైంలో మనకి ఏమంటారంటే కౌన్సిలింగ్ జరిగే దగ్గర చాలా మందికి తెలుస్తుందిలేండి, బట్ చెప్తున్నాను. మనకి అక్కడ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని వెకెట్ అయినాయి అని నంబర్స్ ఉంటాయి అనమాట. మనకి కంప్యూటరైజ్డ్ ఉండే, సో అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా. హాయ్ చెప్పు. సో నా టర్న్ వచ్చేసరికి ఇంకా క్యాంపస్ లో సీట్స్ ఉన్నాయి, 8 సీట్స్ ఉన్నాయి. ప్లస్ విమెన్స్ కాలేజ్ లో నెక్స్ట్ వచ్చేసి విమెన్స్ కాలేజ్ ఉంది, థర్డ్ ప్లేస్ వచ్చేసి నిజాం కాలేజ్ ఉంది. సో అన్నిట్లలో సీట్స్ ఉన్నాయి. సో మెయిన్ ఎజెండా వచ్చేసి క్యాంపస్ కాబట్టి క్యాంపస్ లో 8 సీట్స్ లెఫ్ట్ అయ్యి ఉన్నాయి నా టర్న్ వచ్చేసరికి. మా అన్నయ్య ఏమో వద్దు నువ్వు క్యాంపస్ తీసుకోకు, ఇది విమెన్స్ తీసుకో అని అన్నాడు. నేనేమో అమ్మ మళ్ళీ విమెన్స్ కాలేజా? అండ్ యు నో వాట్, నేను చదివిన బ్లాకే నేను చదివిన ఫ్లోర్ లోనే మళ్ళీ పీజీ కూడా చదవాల్సి వస్తుంది విమెన్స్ అయితే, సేమ్ ఫ్యాకల్టీ మోర్ ఓవర్. నాకు వద్దు అని అన్న వెంటనే మా అన్నేమో మా డాడీకి ఫోన్ చేసిండు. డాడీ ఏమో విమెన్స్ వస్తే విమెన్స్ తీసుకోమ్మా, క్యాంపస్ వద్దు, ఎప్పుడు గొడవలు ధర్నాలే అవుతాయి అక్కడ, క్లాసెస్ రెగ్యులర్ గా ఉండవు, ఇలాగని అన్నాడు. నేను అపోజ్ అన్నయ్య రాకుండా నేను ఒక్కదాన్ని ఏంటి డెఫినెట్ గా సీట్స్ లేవని చెప్పి తీసుకుంటుండే ఎంకామ్. బట్ నాకు ఆప్షన్ లేకుండా ఇక చచ్చినట్టుగా తీసుకున్నా, ఏమంటారు విమెన్స్ కాలేజ్ లా. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు. ఇంటికి వచ్చినాక నేను తీసుకుని నాకు వద్దు, నేను కాలేజ్ చేంజ్ చేసేసుకుంటే సెకండ్ కౌన్సిల్ కి వెళ్తాను అని వాళ్ళకి పోరు పెట్టినా అనమాట. అంటే వాళ్ళకి చాలా ప్రెషర్ చేసిన మమ్మీ డాడీ వాళ్ళకి. సరే అని అన్నారు, క్యాంపస్ కావాలి నాకు అని అంటే. అక్కడికి వెళ్ళినాక చూస్తే క్యాంపస్ లో ఎవరన్నా రిటర్న్ చేస్తే సీట్స్ అప్పుడు మనకి ఇస్తారు కదా, ఎవరు రిటర్న్ చేసుకోలేదు సీట్స్. సో ఏ సీటు వెకెట్ కాలేదు కాబట్టి నాకు క్యాంపస్ లో లేదు ఇంకా. సో తీసుకోవాల్సిందే వచ్చిన దాంతో. అలాగా వేరే కాలేజెస్ లో చిన్న కాలేజెస్ ఉన్నాయి అనమాట, అలాగా వాళ్ళలో తీసుకోవాలంటే కూడా కష్టం కదా. సో ఐ మిస్ ద ఛాన్స్, బట్ తప్పదు ఇంకా అనేసి సేమ్ కాలేజ్, సేమ్ బ్లాక్, సేమ్ ఫ్యాకల్టీ, అలాగా వాళ్ళ ముఖం చూస్తూ, ఆ క్లాసెస్ చూస్తూ, ఆ రోడ్ లో నడిచి, లేకపోతే ఆ గేట్ తాతతోటి అదే మొత్తం లైఫ్ నేను 5 years విమెన్స్ కాలేజ్ లోనే స్పెండ్ చేసిన. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఐ ఫీల్ దట్ ఐ వేస్టెడ్ మై 5 years ఆఫ్ లైఫ్ ఇన్ విమెన్స్ కాలేజ్ అని. బట్ అదే నాకు ఈ రోజు ఇంత పవర్ ఇచ్చింది, వెరీ హానెస్ట్లీ. ఆ టైంలో అలాగ అనుకుంటాను కానీ, బట్ వెన్ వీస్ అచీవ్ సంథింగ్ మనకు అప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ. అలాగా దిస్ ఈస్ హౌ అబౌట్ మై క్వాలిఫికేషన్ అండి. క్వాలిఫికేషన్ తో పాటు దట్ వాట్ ఐ హావ్ డన్, ఎలా తీసుకున్నాను అని, అంటే ఎలా చదివాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ విమెన్స్ కాలేజ్ లో నా స్పెషలైజేషన్ వచ్చేసి ఫినాన్స్ తీసుకున్నాను. అఫ్ కోర్స్ అక్కడ ఫినాన్స్ ఉంటుంది, మనకి ఇంకేం ఉండదు. అలాగా నేను ఎంకామ్ చేశాను. ఎంకామ్ ఎందుకు చేశానంటే, నాకు డిగ్రీ చదువుతున్నప్పుడు చాలా గట్టి ఇష్టం ఏంటి అని అంటే, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి. మా ఫ్యాకల్టీ మేడమ్స్ ఉంటారు కదా, డెఫినెట్ గా మనం హాయ్ చెప్తుంది, వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం కదా. అలాగా మా మేడమ్స్ ని చూసి ఇన్స్పైర్ అవ్వడము. మ్యారేజ్ చేసుకున్నా కూడా ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ ని మనం లీడ్ చేస్తాము. లైక్ ఫ్యామిలీని చూసుకోవచ్చు, ప్రొఫెషన్ ని మేనేజ్ చేయొచ్చు, స్టూడెంట్స్ ఉంటారు, మనం డిగ్నిఫైడ్ గా చీరలు కట్టుకోవడము, అలాగా చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని మా మేడమ్స్ ని చూసి. బుక్స్ చదువుతుండాలి, ఎప్పుడు ప్రిపరేషన్, యూజీనెట్ కి చదవాలి, యూజీనెట్ కోసం ప్రిపేర్ అవుతుండేదాన్ని, ఇలాగ ఇవన్నీ చేసేదాన్ని. అండ్ బట్ నేను ఏమంటారు, ఎంకామ్ చదివింది ఎస్పెషల్లీ నేను ప్రొఫెసర్ అవ్వడానికి. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు జాబ్ రావడం వల్ల ఎంకామ్ సెకండ్ ఇయర్ లోనే నేను ఏదైతే ప్యాషన్ ఉందో అది పక్కన పెట్టాను. అది కొన్ని డేస్ అలా పక్కనే పెట్టాను, కానీ కంప్లీట్ గా పక్కకి వెళ్ళిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే నేను
ఈ జాబ్ ఎలా తెచ్చుకున్నాను అంటే లైక్ నా ఫస్ట్ జాబ్ క్యాంపస్ లో ఏమేం క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి, నా ఇంటర్వ్యూస్ నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ ఇంటర్వ్యూ నాది ఏంటి అంటే ఐబిఎం అన్నమాట, తర్వాత జెన్పాక్ ఇలా వచ్చాయి అనమాట. సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో, బికాస్ వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది. రోమి కూడా లేచింది కాబట్టి ఇంకా నాకు వీడియో చేసే స్కోప్ ఉండదు. సో ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి నా క్వాలిఫికేషన్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్. బై చెప్పమ్మా. నవ్వు.